అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హైదరాబాద్ లోని మలక్పేట్ సంతోష్ నగర్ మధ్య నిర్మించిన సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ పేరుపై డిమాండ్లు పెరుగుతున్నాయి. వివిధ వర్గాలు పలువురు పేర్లను ప్రతిపాదిస్తున్నాయి. ఈ బ్రిడ్జ్ కి మాజీ ఎమ్మెల్యే సుధీర్ కుమార్ పేరు పెట్టాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. 1989-94 మధ్య మలక్పేట ఎమ్మెల్యేగా పి సుధీర్ కుమార్ చేసిన సేవలు, అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడి నుంచి పిసిసి అధ్యక్షుడు, ఏఐసిసి సభ్యుడు వరకు పలు పదవులు సుధీర్ కుమార్ నిర్వహించారు. అలాగే మరోవైపు సైదాబాద్ స్టీల్ వంతెనకు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని ఎంఐఎం ప్రతిపాదించింది. ఇక సైదాబాద్ ఫ్లైఓవర్ కు సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలని తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ డిమాండ్ చేస్తుంది. సంగం లక్ష్మీబాయి 3 సార్లు లోక్సభ సభ్యురాలిగా, ఉమ్మడి హైదరాబాద్, ఉమ్మడి ఏపీ మంత్రిగా సేవలందించారు. తన సొంత ఇంటిలోనే అనాథ శరణాలయాన్ని ప్రారంభించి పేదలు, నిరుపేద పిల్లలు, మహిళల సంక్షేమానికి సంగం లక్ష్మీబాయి విశేషంగా కృషి చేశారని తెలంగాణ స్వాభిమాన్ పరిషత్ తెలిపింది. ఇక మరోవైపు ఈ స్టీల్ బ్రిడ్జ్ కి జీహెచ్ఎంసీ మాజీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు పెట్టాలని ఆయన సతీమణి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆ ప్రాంత అభివృద్ధికి సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గురించి అభివృద్ధి చేశారని ఆయన సతీమణి మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు స్వర్ణలత చెప్తున్నారు. ఇక ఇదిలా ఉండగా సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ కి చివరి వరకు ఎవరి పేరు ఖరారవుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. హైదరాబాద్ సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ పేరుపై డిమాండ్లు పెరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కస్పెరెంట్ రాముడిని అడిగి తెలుసుకుందాం. రాముడు, అంటే ప్రధానంగా ఏదైనా ఒక భారీ నిర్మాణం చేసినప్పుడు దానికి గుర్తింపుగా ఏదో ఒక పేరు పెట్టడం అనేది ప్రభుత్వంలో ఆనవాయితీగా వస్తుంది. ఆ సందర్భంగా జిహెచ్ఎంసీ ఈ పని టేకప్ చేసింది కాబట్టి జిహెచ్ఎంసీనే దీనిని డిసైడ్ చేయాలి ఏ పేరు పెట్టాలనేది. అయితే మున్సిపల్ శాఖ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వద్దనే ఉండడం కారణంగా ఇప్పుడు ఈ పంచాయతీ ముఖ్యమంత్రి దగ్గరికి చేరినటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి వారు అంటే మొదటగా ఈ బ్రిడ్జికి సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు పెట్టాలని ఆయన మాజీ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడరు, అదేవిధంగా వాళ్ళ భార్య కూడా జిహెచ్ఎంసీ వార్డు కమిటీ మెంబర్గా ఉంది, అంతేకాకుండా కార్పొరేటర్గా ఉంది, అంతేకాకుండా ఆమె స్టాండింగ్ కమిటీలో కూడా మెంబర్గా ఉండింది. కాబట్టి సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు పెట్టాలని ఆమె డిమాండ్ చేస్తుంది. మొదట ఆమె మొదలు పెట్టింది ఈ అంశం. ఆ తర్వాత ఒకరొకరుగా నెక్స్ట్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి వాళ్ళు తమ నేత పేరు పెట్టాలని, అదేవిధంగా సంగం లక్ష్మీబాయికి సంబంధించినటువంటి వర్గీయులు ఆమె పేరు పెట్టాలని కోరుతుండగా స్థానిక ఎమ్మెల్యేగా ఉండేటువంటి బలాల మాత్రం మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ అన్ని పేర్లు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఎవరికి వారు తమ దరఖాస్తులను అంటే తమ లెటర్స్ అన్నిటినీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. ఒకటి పొన్నం ప్రభాకర్కు కొంతమంది ఇచ్చారు, అదేవిధంగా పైన ఉండేటువంటి మంత్రులకు కానీ, అదేవిధంగా అధికారులకు, ప్రధానంగా జిహెచ్ఎంసీ కమిషనర్కు, జయేష్ రంజన్, ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ, వీళ్ళందరికీ కూడా ఎవరికి ఎట్లా అవకాశం ఉంటే అక్కడ వాళ్ళు తమ అభ్యర్థనలను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. తమకు సంబంధించినటువంటి నేతల పేర్లు పెట్టాలని. ఇప్పుడు ఈ అంశం అయితే మాత్రం ఓల్డ్ సిటీలో కొంచెం హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం దీనిపైన త్వరలో నిర్ణయం తీసుకొని ఉంది ఎవరి పేరు పెట్టాలి ఏంటి అనేది. అయితే ఆగస్టు 15కు ఈ బ్రిడ్జ్ ఓపెనింగ్ అనుకున్నారు, కానీ కొంత ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ టైం వరకు ఏదో ఒక పేరును ప్రభుత్వం ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ.